ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, దేవాది దేవా, నీకు వేలాది స్తోత్రం నైనా తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకున్న విధానమును బట్టి నీకు వేలాది స్తోత్రం నైనా తండ్రి. అనుక్షణం మమ్మల్ని అంటి పెట్టుకొని ఉన్నావు యేసయ్య. నిజంగానైనా తండ్రి, మేము ఎక్కడ తప్పిపోతామో అని నైనా తండ్రి, మమ్మల్ని ఇంతవరకు నైనా తండ్రి నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రం నైనా తండ్రి. మారినవాడా, మార్పు లేనివాడా, మాట తప్పని దేవుడు వేస్తేనైనా తండ్రి, నిజంగా మారని దేవుడవునైనా తండ్రి. నిజంగా మేము మానవులమేనైనా తండ్రి, ఎప్పుడు ఎలా మారుతామో మాకే తెలియదు వేస్తేనైనా తండ్రి. నువ్వు మాత్రం నైనా తండ్రి మమ్మల్ని అంటి పెట్టుకొని ఉన్నావు, మమ్మల్ని కాపాడుతున్నావు. ప్రతి నష్టంలో, ప్రతి కష్టంలోనైనా తండ్రి, ఏ ఆపదలలో ఉన్నా మమ్మల్ని నైనా కాపాడుతూనే ఉన్నావు యేసయ్యనైనా తండ్రి. అనుక్షణం నైనా తండ్రి మమ్మల్ని నైనా తండ్రి మా వెంటే ఉండి నైనా తండ్రి మమ్మల్ని సంరక్షణలో ఉంచుకుంటున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ఏమి ప్రేమ యేసయ్య మా మీదనైనా తండ్రి. మేము మాత్రం నిన్ను స్తుతించలేకపోతున్నాం, నిన్ను గణపరచలేకపోతున్నాం నైనా తండ్రి. నిజంగానైనా మా తప్పుల మా పాపాలను క్షమించేనా తండ్రి నైనా తండ్రి. నీ వైపు చూసేలాగా మా హృదయాలు మార్చునైనా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, ఇంతవరకు మేము పాపంలో కూడుకొని ఉన్నాం నైనా తండ్రి, మునిగిపోయి ఉన్నాము యేసయ్య. ఈ రోజు నుంచి మా జీవితాలను మార్పును దయచేయి యేసయ్య. నిన్ను స్తుతించేలాగా నైనా తండ్రి, నేను మోకరించి ప్రార్థించేలాగా మా హృదయాలను మార్చు యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగా నైనా తండ్రి, ఎవరి ఈ లోకంలో ఏ మానవుల వల్ల ఎవరి వల్ల మాకు ఎటువంటి నేను సహాయం అంటూ ఏది లేదు నైనా తండ్రి. వాళ్ళ మీద ఎటువంటి మేము ఆధారపడకుండా యేసయ్య వైపు చూచి నైనా తండ్రి, యేసయ్య మీద ఆధారపడేలాగానైనా తండ్రి మా హృదయాలను మార్చినైనా తండ్రి. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నావు నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి నీ వైపు చూచేలాగా మా హృదయాలను మార్చినైనా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. మారని వాడ, మార్పు లేని వాడ, మాట తప్పని దేవుడవు నైనా తండ్రి. అయినా ఇవన్నీ మేము తెలుసుకొని యేసయ్యా నిన్ను స్తుతించేలాగా, నిన్ను ప్రార్థించేలాగా మా మనసును మారుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. అదే విధంగానైనా తండ్రి, ఎవరు ఏ బిడ్డలునైనా తండ్రి ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు ఏ ఆపదలలో ఉన్నారో యేసయ్య, ఆ బిడ్డలకు నువ్వు తోడుగా నిలబడి యేసయ్యనైనా తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండి ఆ బిడ్డలకు ధైర్యాన్ని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. యేసు స్వామి నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, ఎంతోమంది కుటుంబాలు నైనా తండ్రి, నేను ఎన్నో సమస్యలతో, ఆటంకాలతో నైనా తండ్రి బిడ్డలు నైనా తండ్రి బాధపడుచుండగా ఆ కుటుంబాలకి నైనా తండ్రి ధైర్యాన్ని దయచేయనైనా తండ్రి, నెమ్మది, శాంతి, సమాధానాన్ని దయచేయనైనా తండ్రి. ఎవరు ఏ కష్టంతో కుమిలిపోతున్నారో యేసయ్యనైనా తండ్రి, ఆ కుటుంబానికి నువ్వు తోడుగా నిలబడి యేసయ్య. అటు కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతలను తీర్చు యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. బిడ్డల అప్పుల బాధలతో బాధపడుతున్నారేమోనైనా, ఆ బిడ్డలకు నా అప్పులను తీరుస్తామని అడుగుచున్నాను యేసయ్య. నేను తప్పులు చేసి ఉంటాను, క్షమించు నైనా తండ్రి. ఆ బిడ్డల తప్పులను క్షమించి ఆ బిడ్డల మీద కనికరపడు నైనా తండ్రి. బిడ్డలు నైనా తండ్రి తెలిసి తెలియక చేశారు నైనా తండ్రి, నేను ఆ బిడ్డలను క్షమిస్తాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళకున్న అప్పుల బాధలను తొలగించి వేసి నైనా తండ్రి. బిడ్డలు నైనా తండ్రి ఎవరి దగ్గర చేయి చాపకుండా నైనా తండ్రి, ఎవరి దగ్గర నైనా తండ్రి ఆ బిడ్డలు ఎటువంటి కృంగిపోకుండా నైనా తండ్రి, ఆ బిడ్డలను ధైర్యపరిచినైనా ఆ బిడ్డల మీద నువ్వు కనికరపడతావని అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు నైనా తండ్రి అనారోగ్యాలతో బాధపడుచుండగా నైనా తండ్రి, ఆ బిడ్డలకి నైనా తండ్రి నీ స్వస్థతను దయచేయనైనా తండ్రి. ఎవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో నైనా తండ్రి, నైనా తండ్రి ఏ దానితో కృంగిపోతున్నారో యేసయ్యనైనా తండ్రి, ఆ బిడ్డలకి నైనా తండ్రి నీ స్వస్థతను దయచే, విడుదల దయచే ఆ బిడ్డలకి నైనా తండ్రి. ఏ వ్యాధితో బిడ్డలు కుమిలిపోతున్నారో యేసయ్యా నాకు విడుదల జరగదా అని బిడ్డలు కృంగిపోతున్నారో నైనా, ఆ బిడ్డల ఈ క్షణం నైనా తండ్రి ఆ బిడ్డలను తాక్కునైనా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడతావని అడుగుచున్నాను యేసయ్యా. వాళ్ళ శరీరాల్లో నీ రక్తాన్ని ప్రోక్షించి నైనా తండ్రి ఆ బిడ్డలకి స్వస్థతను నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. నిజంగానైనా తండ్రి, నైనా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు నైనా తండ్రి. నేనా ఆ బిడ్డల మీద నువ్వు కనికరపడు నైనా తండ్రి. ఆ బిడ్డల మీద నీ కనికరపడు యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. ఏ అనారోగ్యంతో కుమిలిపోతున్నారో యేసయ్యా,
మంచం మీద లేలేని స్థితిలో ఉన్నారో నైనా తండ్రి, నేను భారంగా ఉన్నాను ఒకరికి అనుకుంటున్నారో ఏమో నైనా, ఆ బిడ్డల మీద నీ కనికరం చూపించిన తండ్రి, విడుదల దయచే ఆ రోగాన్ని నుంచి యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, నువ్వు చేసిన అద్భుత కార్యాలు ఆ బిడ్డల ఎడల నువ్వు జరిపించి యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నైనా తండ్రి. నేను ఆ బిడ్డల మీద నీ అద్భుతమైన కార్యం నువ్వు జరిపించబోతున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. యేసు స్వామి నీకు స్తోత్రం నైనా తండ్రి. నేను ఆ బిడ్డలు నైనా తండ్రి నువ్వు స్వస్థత దయచేస్తా పోతున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. అదే విధంగా నైనా తండ్రి, ఎంతోమంది బిడ్డలు నైనా తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించేనా తండ్రి. వివాహం కోసం ఎదురు చూస్తుండగా నైనా తండ్రి, ఆ బిడ్డలకు నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసి ఉన్నావో నైనా తండ్రి, ఆ బిడ్డల ఎడల నీ అద్భుతమైన కార్యం నువ్వు జరిపిస్తావని అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా. బిడ్డలు కూడా నైనా తండ్రి మోకరించేసి ప్రార్థించేలాగా ఆ బిడ్డలను నడిపించి యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. ఎంతోమంది నైనా తండ్రి నేను ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా నేను తండ్రి, ఆ బిడ్డలకి నేను తండ్రి నైనా నువ్వు అవకాశాన్ని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నిజంగా ఏ స్థితిలో బిడ్డలు ఉన్నారో నేను తండ్రి, ఉద్యోగం కోసం మీరైనా ఎక్కడ బిడ్డలు నేను ప్రయాసపడుతున్నారో నేను తండ్రి, నేను ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడి యేసయ్యా, ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరుచుకుంటావు అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసు స్వామి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. చంటి బిడ్డలకు జ్ఞాపకం చేసుకో యేసయ్యా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయన తండ్రి, ఎటువంటి ఎండ దెబ్బలు తగలకుండా తండ్రి ఆ బిడ్డలని సంరక్షణను ఉంచుకుంటాను అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. అదేవిధంగా బిడ్డలు కూడా నైనా తండ్రి చిన్ననాటి నుంచి బైబిల్ భక్తి బిడ్డలు పెరిగేలాగా ఆ బిడ్డలను బలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. అదే విధంగా నైనా తండ్రి ఎవరెవరి ప్రార్థన వింటున్నారో యేసయ్యా, ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఆటంకాలలో ఉన్నారో, ఏ ఇబ్బందులలో ఉన్నారో యేసయ్యా, ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడతావు అని అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. నేనైనా ఎంతోమంది బిడ్డలు గర్భఫలం కోసం ఎదురు చూస్తుండగా నైనా తండ్రి, ఆ బిడ్డలకి నేను తండ్రి నువ్వు గర్భఫలాన్ని నువ్వు దయచేస్తావు అడుగుచున్నాను యేసయ్యా. నిజంగానైనా తండ్రి నైనా బిడ్డలు చింతిస్తున్నారో నైనా తండ్రి, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నారో యేసయ్యా నైనా తండ్రి. కానీ అలాంటి నైనా బిడ్డలు నైనా తండ్రి చింతించకుండా నైనా తండ్రి నా యేసయ్య నా ఎడల అద్భుతమైన కార్యం నాకు చేయబోతున్నాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని ఆ బిడ్డలకు దయచేయేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసయ్యా నీకు వేలాది స్తోత్రం నైనా. అద్భుతమైన కార్యం వాళ్ళలో నువ్వు జరిపిస్తావు అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా. మరో సంవత్సరంలోనైనా తండ్రి ఆ బిడ్డలను చంటి బిడ్డని ఎత్తుకొని నీ మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్పేలాగా ఆ బిడ్డలను నడిపిస్తావని అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసు స్వామి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. అదే విధంగానైనా తండ్రి నైనా ఎంతోమంది బిడ్డలు ప్రయాణంలో ఉన్న బిడ్డలు నైనా తండ్రి క్షేమంగా చేరవలసిన గమ్యస్థలం క్షేమంగా నువ్వు చేరవేస్తావని అడుగుచున్నాను యేసయ్యా. ఏ ప్రయాణంలో ఉన్నారో నైనా తండ్రి ఏ దాంట్లో వాహనాలు వెళ్తున్నారో యేసయ్యా నైనా తండ్రి క్షేమంగా వాళ్ళని నడిపిస్తావని అడుగుచున్నాను యేసయ్యా. ఎక్కడ సైతాన్ని పొంచి ఉన్నదో నైనా తండ్రి యేసయ్య నామంలో నైనా తండ్రి దాన్ని తొలగించి వేస్తామని అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. అదేవిధంగా ఎవరు ఏ ఆపదలలో ఉన్నారో యేసయ్యా, నిజంగా వాళ్ళకి ఎవరు సహాయం చేయడానికి లేరు అని బిడ్డలు భయపడుతున్నారో నైనా తండ్రి, నా ఎడల గొప్ప దేవుడు నాకు సహాయం చేసే దేవుడు నా యేసయ్య ఉన్నాడనే ధైర్యాన్ని బిడ్డలకు దయచేయేసయ్యా నీకు స్తోత్రం నైనా. ఎవరి మనుషులు ఏమి చేసుకోలేరు యేసయ్యనైనా తండ్రి, నువ్వుండగానైనా తండ్రి నువ్వే ఆ బిడ్డలకైనా తండ్రి నీ దూతల కంచె వేస్తామని అడుగుచున్నాను యేసయ్యా. ఎవరు ఏ ఆపదలలో ఉన్నారు, ఎవరు ఏ భయాందోళనలో ఉన్నారో నైనా తండ్రి, నిజంగా ఏ దాంట్లో హింసింపబడుతున్నారో నైనా తండ్రి బిడ్డలు నైనా తండ్రి నైనా ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడతావని అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి నైనా తండ్రి ఆ బిడ్డలు నువ్వు రక్షిస్తావని అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. అదే విధంగానైనా తండ్రి ఎంతోమంది బిడ్డలునైనా తండ్రి ఎంసెట్కు ప్రిపేర్ అవుతుండగానైనా తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడు యేసయ్యా. ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో రుజువుపరుచుకుంటాను అడుగుచున్నాను యేసయ్యా. ఇన్ని సంవత్సరాల బిడ్డలునైనా తండ్రి డిఎస్సి కోసం ఎదురు చూస్తుండగానైనా తండ్రి దానికోసం ప్రిపేర్ అవుతుండగానైనా తండ్రి త్వరలోనైనా తండ్రి ఎగ్జామ్స్ రాయబోతుండగానైనా తండ్రి ఆ బిడ్డలకు అందరికి నువ్వే తోడుగా నిలబడు. వాళ్ళ ఎడలనైనా తండ్రి వాళ్ళకందరికి నువ్వు జయాన్ని దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. వాళ్ళనైనా కష్టాన్ని నైనా తండ్రి వృధా కాకుండా యేసయ్యా ఆ బిడ్డలకు నువ్వేనైనా తండ్రి అద్భుతమైన కార్యం వాళ్ళ ఎడల నువ్వు
జరిపించబోతున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా, నీకు స్తోత్రం నైనా. ఎవరు ఏ దయనైనా తండ్రి సైతానుతో పీడింపబడుతున్నారో యేసయ్యా, నేను తండ్రి నేను ఎన్ని సంవత్సరాల నుంచి పీడింపబడుతున్నారో యేసయ్యా, దాని నుంచి నేను తండ్రి బిడ్డల విడుదల కోసం ఎదురు చూస్తున్నారో నేను తండ్రి యేసయ్య నామంలో వాళ్ళకి విడుదల దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. ఆ బిడ్డలు నేను తండ్రి నేను దాని నుంచి విడుదలను దయచేస్తున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా, నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి ఆహారం లేక ఆహారం కోసం అలమటిస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించిన తండ్రి, వాళ్ళకు నువ్వు ఆహారాన్ని నువ్వు దయచేస్తావు అడుగుచున్నాను యేసయ్యా. నిజంగా నేను తండ్రి ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి ఆహారం లేక నేను తండ్రి దానికోసం బిడ్డలు ఎంతోమంది నేను ప్రయాసపడుతుంటారు నేను తండ్రి. ఆ బిడ్డలకు నువ్వు ఆహారాన్ని నువ్వు దయచేస్తావు అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం నేను తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడు యేసయ్యా నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి తల్లిదండ్రులు లేని బిడ్డలు నేను జ్ఞాపకం చేసుకునేనా, ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి యేసయ్యా. బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరతలను నువ్వు తీర్చినేనా తండ్రి. నేను ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడి యేసయ్యా, నీకు స్తోత్రం. నేను విధవరాలను దీవించి ఆశీర్వదించినేనా తండ్రి. నిజంగా నేను ఆ బిడ్డలకు నువ్వే తండ్రిగా నువ్వు తోడుగా నువ్వే నిలబడతావని అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం. నేను ఆ బిడ్డలకు నేను ప్రతి పనిలో నేను తండ్రి వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతలను నువ్వు తీరుస్తావని అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా ఎవరునైనా తండ్రి ఏ వ్యాపారం కానీ తండ్రి ఏదైనా ప్రారంభించాలనుకుంటున్నారో తండ్రి ప్రారంభించబోతున్నారో తండ్రి వాళ్ళకి నువ్వే తోడుగా అండగా నిలబడి వేసి బిడ్డలు కూడా తండ్రి నీ వైపు చూచి తండ్రి ఆ వ్యాపారాలు ప్రారంభించేలాగా నడిపించిన తండ్రి ఆ కుటుంబాలందరినీ దీవించి ఆశీర్వదించిన తండ్రి, నీకు స్తోత్రం. విదేశాలలో తండ్రి ఉద్యోగ రీతిగా విదేశాలకు వెళ్ళి తండ్రి అక్కడ ఉద్యోగాలు చేస్తుండగా తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడు. ఎటువంటి అపాయాలు బిడ్డలు జరగకుండా నేను సంరక్షణను ఉంచుకుంటాను అడుగుచున్నాను యేసయ్యా. ఆ బిడ్డలకు నువ్వు తోడుగా అండగా నిలబడు యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి యేసయ్యా ఇంకా తండ్రి ఎవరెవరు తండ్రి నేను మర్చిపోయి ఉన్నాను యేసయ్యా, కానీ నీకు సమస్తం తెలిసిన దేవుడవు తండ్రి. ఎవరు ఏ అక్కర్ల కోసం ఎదురు చూస్తున్నారో యేసయ్యా, ఏ దానికోసం బిడ్డలు చింతిస్తున్నారో యేసయ్యా, వాళ్ళకు నువ్వే తోడుగా అండగా నిలబడు. వాళ్ళకి నువ్వు సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. నిజంగా తండ్రి నువ్వే అక్కడ తోడుగా నిలబడి యేసయ్యా వాళ్ళ ఎడల నువ్వు అద్భుతమైన కార్యం నేను ఆ బిడ్డలకి అద్భుతమైన కార్యం నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. నువ్వేనా తండ్రి ఆ బిడ్డలకి ఆదరణగా నిలబడతామని అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి ఎవరెవరు తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించి తండ్రి వాళ్ళు ఏ విషయంతో కన్నీరు విడుస్తున్నారో యేసయ్యా తండ్రి ఆ కుటుంబాలకు నువ్వు తోడుగా నిలబడి యేసయ్యా. బిడ్డలు ఏ దాన్ని చింతిస్తున్నారో తండ్రి వాళ్ళకు నువ్వే తోడుగా అండగా నిలబడి వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. బిడ్డలు తండ్రి నేను ఏ విషయంలో బిడ్డలు కుమిలిపోతున్నారో తండ్రి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారో తండ్రి ఎవరు తండ్రి ఎందుకు ఇంకా ఈ జీవితం నాకు నేను బ్రతికి ఎందుకు అని బిడ్డలు ఏమైనా చింతిస్తున్నారో తండ్రి ఆ బిడ్డలకు నువ్వు ధైర్యాన్ని దయచేయి, వాళ్ళ బిడ్డలకు నెమ్మది దయచేయి తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడు యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. నిజంగా తండ్రి నువ్వే తోడుగా నిలబడతావని అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మిలిటరీ వాళ్ళని పోలీస్ వాళ్ళని డాక్టర్స్ తండ్రి దేశానికి ఎవరెవరు సేవ చేస్తున్నారో తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడు యేసయ్యా. బిడ్డలకి ప్రతి అవసరాలను తీరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం. మరి ముఖ్యంగా మిలిటరీ వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటున్నాను యేసయ్యా. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడి యేసయ్యా ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఆ బిడ్డలకు లేకుండా తండ్రి ఆ బిడ్డలందరినీ దూతలకు కంచె వేస్తామని అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ ప్రార్థనలు తండ్రి ప్రతి ఒక్కరు ఏకీభవించేలాగా నడిపించి తండ్రి నిజంగా తండ్రి వ్యర్థంగా సమయాన్ని పోనిస్తున్నారు తండ్రి వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ తండ్రి తండ్రి నీ వైపు చూడలేకపోతున్నారు యేసయ్యా, నీ వైపు చూచేలాగా నడిపించి యేసయ్యా, నీకు స్తోత్రం. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు ఏకీభవించేలాగా బిడ్డలు నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. మరొకసారి తండ్రి ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాను యేసయ్యా, ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకో యేసయ్యా తండ్రి. ఎంతో మంది తండ్రి
తప్పు దహవలో నడుస్తున్నారు నేను తండ్రి, తప్పుడు ఆలోచనలు నేను తండ్రి, నేను బిడ్డలు నేను చెడు తలంపులు చెడు ఆలోచనతో మునిగిపోయి ఉన్నారు యవన బిడ్డలు నేను తండ్రి. యవన బిడ్డలు నీ వైపు నడిపించి నేను తండ్రి, ఏమైనా వాళ్ళ హృదయ తలంపులు మార్చి యేసయ్యా నీకు స్తోత్రం. నేను ఆ బిడ్డలు నేను తండ్రి నిన్ను స్తుతించేలాగా నేను తండ్రి, నేను నీ వైపు చూచేలాగా ఆ బిడ్డలు నడిపించి యేసయ్యా. నిజంగా నేను యవన బిడ్డలను చూసి తల్లిదండ్రులు బాధపడుచుంటారు, ఏంటి నా బిడ్డలు నేను తండ్రి, తల్లిదండ్రులు కూడా మోకరించి ప్రార్థించేలాగా నడిపించి యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. వాళ్ళ హృదయాలను మార్చి వేస్తాను అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డని పేరు పేరును దీవించి ఆశీర్వదిస్తామని నజరేయుడగు యేసు క్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.